హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నేనైతే కింద అంతా క్లీన్ చేసేసిన, ఊడ్చి కడిగేసి ముగ్గు అయితే పెట్టేసిన. పైన కూడా మొత్తం కడిగి తుడిచి ముగ్గు పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ పెట్టేసి చాయ్ పెడదామని నేనైతే పెడుతున్నా. ఇంకా వీడియోలు డైలీ పెట్టడం కుదురుతలేదు ఫ్రెండ్స్. నేనైతే అప్పుడప్పుడు పెడుతున్నా, డైలీ పెడదామంటే అయితలేదు అసలు. పాల ప్యాకెట్ ఇంకా ఇప్పుడైతే తీసుకొచ్చిర్రు, ఇప్పుడైతే పెడుతున్నా అనమాట నేను. ఇంకా మొత్తం పాలు పెట్టేసి తర్వాత అయితే చాయ్ పెట్టి వాటర్ పెడతా. ఇప్పుడు అంబలి కూడా చేద్దాం అనుకుంటున్నా నేను. ఇంకా నిన్న నైట్ కాదు, సాయంత్రం సజ్జలు ఉంటాయి కదా, అవి అయితే నానబెట్టిన అనమాట. ఇంకా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసి అయితే అంబలి తయారు చేస్తాను నేను. ఇవి అంబలికి పెట్టేసిన వాటరు. ఇందులో కొంచెం నేనైతే వాటర్ ఎక్కువైనాయి, మళ్ళీ మనం పిండి పోసేసరికి నిండు అవుతుంది అనేసి నేనైతే కొన్ని తీసిన వాటరు. ఇప్పుడైతే మిక్సీ పడుతున్నా అనమాట. గిన్నెలు నానబెట్టిన కదా, మంచిగా నానినాయి. మస్తు ఫైబర్ ఉంది గింజలల్లో, చాలా టేస్టీగా ఉంది తాగేటప్పుడు కూడా. చూడండి, కొన్ని అయితే ఇందులో వేస్తున్నా డైరెక్ట్ వాటర్లో, కొన్ని ఏమో మిక్సీ పడుతున్నా అనమాట. నేను ఎప్పుడు ఎండాకాలం సమ్మర్లో తాయిదా పిండి ఉంటుంది కదా, దాంతో చేస్తా. మధ్యలో తాగేటప్పుడు తగులుతాయి కదా పండ్లకి, అట్లా తగలాలంటే కుర్రలు, సజ్జలు, సామలు అట్లా వేస్తుంటనమాట. ఇప్పుడు ఇంక ఇవి కూడా తీసుకొచ్చిన కదా మొన్నటి నుంచి. మొన్న 5 రకాల చిరుధాన్యాలు అయితే కొనుక్కొచ్చిన అనమాట. రోజు తాగదాం, ఏదో ఒక రకంగా తాగాలి, తినాలి అనేసి అయితే. చూడండి, మిక్సీ కచ్చాపచ్చాగా అయితే పట్టిన అనమాట నేను. కొన్ని ఏమో డైరెక్ట్ వేసిన, మరి ఈ మెత్తగా పట్టలేదు. ఫస్ట్ ఏమో కొంచెం కచ్చాపచ్చాగా పట్టేసి తర్వాత మళ్ళీ కొంచెం మెత్తగా అయితే పట్టి పోసిన అనమాట. ఇంకా మధ్యలో తాగేటప్పుడు మనకు పళ్ళ కింద పడుతుంది కదా, మంచిగా టేస్ట్ ఫైబర్ తోటి చాలా బాగుంది. ఇంకా వాటర్ కూడా ఆగిపోయినాయి. ఇంకా బాబాయ్ అయితే లేచిండు. మార్నింగ్ పాప ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అట్లా తొందరగా లేచిన కదా, 3 o'clock అప్పుడు కంపల్సరీ 3 o'clockకి లేస్తుంటే, ఇప్పుడైతే ఇంకా 5:30కి అట్లా లేస్తున్నా. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసి అట్లా పోసుకుందాం ఇప్పుడు. ఇంకా పాప అయితే కాలేజ్ లేదు, లీవ్ ఇచ్చిర్రు కదా, హాలిడేస్ ఇచ్చిర్రు కదా, మళ్ళీ ఉంటుందంట 2-3 రోజుల తర్వాత నుంచి. మళ్ళీ అప్పుడు 4కి లేవాలన్నమాట డైలీ. పాలు కూడా మరగడానికి వచ్చినాయి ఫ్రెండ్స్. వీడియోలు తీస్తున్నా కానీ నా దగ్గర ట్రైపాడ్ లేదనమాట, పెద్దది దూరంగా పెట్టి షూట్ చేయడానికి. అందుకనే వీడియో చిన్నదానికి పెడితేనేమో అది బరువు ఎక్కువయ్యి కొంచెం హైట్ లేపి ఇట్లా పెట్టినామనుకో, అది ఎక్కువయ్యి ఫోన్ కింద బ్యాలెన్స్ కాక కింద పడుతుంది. అందుకనే తీయడం అవుతలేదన్నమాట. అందుకనే వీడియోస్ ఇది ఓన్లీ దగ్గర పెట్టి తీయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇంకా వాటర్ కూడా ఆగిపోయినాయి. నేను ఇక్కడ అంబలిలో అయితే దొడ్డు సాల్ట్ అయితే వేసిన అనమాట, దొడ్డుప్పు. ఇంకా వాటర్ అయితే ఇచ్చిన బాబుకి. ఇంకా మరుగుతున్నది చూడండి, మొత్తం బాగా మరగనివ్వాలి, చిక్కగా అవుతాయి. ఇక్కడ అయితే ఇంకా అన్నం కూడా పెట్టేసిన, బియ్యం కడిగి.
ఇప్పుడైతే తోటకూర చేయాలి ఫ్రెండ్స్. ఇందాక ఫస్ట్ కచ్చా పచ్చగా దంచేసిన కదా, ఇప్పుడేమో మొత్తం పిండి అయితే పోసుకుందాం. ఇప్పుడు అంత బయట ఫుడ్ అవి ఇవి తిని 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 మొత్తం ఏదో ఒక ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం మనమైతే, మంచి ఫుడ్ తినక. కనీసం పాతకాలం నాటి కొన్ని మిల్లెట్స్, కొన్ని ఆకుకూరలతో సహా అన్నీ మనం కొన్ని మంచి తింటేనే మన హెల్త్ బాగుంటుంది. లేదంటే ఇంకా ఏదో ఒక రోగం ఇప్పటికి ఉండనే ఉంటుంది బాడీలో. నాకు కూడా ఇప్పుడు ఏం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. బాగున్నా అని చెప్తున్నా కానీ బాగాలేదు. ఇంక ఇవన్న తిందాం, ట్రై చేద్దామని అయితే నేను తింటున్నా అనమాట. ఇక్కడ నిన్న కూరగాయలు తీసుకొచ్చినాం కదా, సండే నైట్ 6 అట్లా అయ్యింది. ఇంకా ఆకుకూరలు సదరడం కుదరలేదు, తెంపడం కానీ. ఇంకా నేనైతే బ్యాగ్లో పెట్టిన అనమాట నైటు. పుంటికూర, తోటకూర, పొన్నగంటి కూర అయితే ఉన్నాయి ఈ బ్యాగ్లో. ఇప్పుడైతే ఇది పుంటికూర తర్వాత మధ్యాహ్నం తెంపుతాయి, ఇప్పుడు వీలు కాదు. ఇంకా బ్యాగ్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు తోటకూర కట్ చేసి తోటకూర అయితే వండుదాము. ఈ ఆకుకూరలు తెస్తే తెంపడానికే టైం పడుతుంది అసలు. నేనైతే ఇప్పుడు చాకుతోటి అయితే కట్ చేస్తున్నా. ఇంకా నైట్ కట్ చేయలేను, లేట్ అయింది. కూరగాయలు సదిరి నైట్ వంట చేసి అన్ని సామాన్ తోమి ఆ పని ఈ పని చూసుకొని పడుకునేసరికి 9:30 అయ్యింది. ఇంకేం సదరలేదు. అవి సదురుకుంటూ కూర్చుంటే 1 అవర్ 2 అవర్ అవుతుంది అనేసి ఇంకా నేనేం చేయలేదు. ఇప్పుడైతే మొత్తం కట్ చేసి కూర అయితే తోటకూర అయితే చేద్దాము. ఫ్రెండ్స్, మీరు టీ తాగిరా, ఏం చేస్తుర్రు, ఎట్లా ఏందో నాకైతే కామెంట్ అయితే చెయ్యండి. నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా. ఈ 20 రూపీస్కి 6 ఇచ్చిర్రు. 6 ఇస్తే నేనైతే 8 ఇవ్వండి అని అయితే తీసుకొచ్చిన తోటకూర. ఇంకా మొత్తం కట్ చేసి ఇప్పుడైతే కట్ చేయడానికి ఇట్లా కూడా టైం పడుతుంది. ఇంకా రైస్ కూడా కావడానికి అయితే వచ్చింది, పొంగొస్తుంది. అంబలి కొంచెం కలర్ రాగి పిండితో అయితే కొంచెం రెడ్గా ఉంటుంది కదా, ఇది వైట్గా ఉంది, ఏదో గంజిలాగా అనిపిస్తుంది కదా, కానీ చాలా టేస్ట్ ఉంది. అది కూడా మసిలిపోయింది, ఇంకా పక్కన పెట్టేసిన. రైస్ అయితే ఉడుకుతుంది చూడండి. ఇంకా నేను తోటకూర మొత్తం కట్ చేసి ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా. ఆనియన్ కొంచెం ఎక్కువ వేస్తేనే తోటకూరలో బాగుంటుంది. అయితే పెద్ద గడ్డ ఉంది, ఇది 1.25 కిలో అంత ఉందన్నమాట. ఇంకా నేనైతే ఆనియన్ ఒక్కటైతే వేసిన, పెద్దగా ఉందనేసి. అది తరిగేసరికి కొంచెమే అయ్యింది తోటకూర. మనం ఎంత ఎక్కువ తీసుకొచ్చినా కోసి కడిగి పెట్టుకునేసరికి కొంచెమే అవుతుంది, ఉడికేసరికి ఇంకా కొంచెమే అవుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు ఫ్రెండ్స్, అది కూడా ఇప్పుడు దంచాలి. నిన్న మొన్నటి నుంచి ఒక వారం నుంచి అయితే నేను అప్పటిదప్పుడే దంచేస్తున్నాను అనమాట. అది కూడా దంచుకోవాలి. నేను ఏం చేసిన అంటే చద్దన్నం, నైట్ అన్నం ఉంటుంది కదా, అందులో నైట్ పెరుగు కలిపి కొంచెం సాల్ట్ వేసి అయితే నైట్ అంతా ఉంచినట్ల, ఇంకా మార్నింగ్ లేచి తిందాం అనేసి. ఇంకా అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. పిల్లలు తిన్నారు, మేము కూడా తిన్నాము. అట్లా కూడా చాలా బాగుంది. ఈ మధ్య చెప్తురు కదా చాలామంది చద్దన్నంలో పెరుగు కలుపుకొని తినాలనేసి. చాలా బాగుంది, అది కూడా ట్రై చేయండి. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది, నేనైతే వంపుతున్నా. ఇంకా నేను ఏం చేసిన అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా కొంచెం స్టవ్ పైన వేయించి ఆ అన్నంలో కలుపుకొని తిన్నామన్నమాట, పెరుగన్నంలో. చాలా బాగుంది.
రై ఇంకా అంబలి మళ్ళీ పెరుగన్నం ఈరోజు అయితే 2-3 రకాలు అయితే తిన్నాం ఈరోజు. ఇంకా రైస్ కూడా అయిపోయింది కదా. తోటకూర అయితే కడుక్కొని ఇక్కడ చూడండి ఇగో ఇట్లా అయితే వేయించి బాబాయ్ అయితే ఇప్పుడు తింటా అన్నాడు. అందుకనే నేనైతే ఇట్లా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేయించిన అనమాట. అవి చూడండి ఎట్లా వేగినాయో అసలు. పొయ్యి మీద ఎండుమిర్చి పెట్టంగానే మొత్తం ఇట్లా మంటలాగా వచ్చినాయి చూడండి. ఇది నైట్ నానబెట్టిన కదా ఇట్లా బాగుంది చూడండి. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి కొంచెం వేయించుకొని ఇంకా బాబుకైతే పెడుతున్నా తింటా అంటే. నైట్ మనం అట్లా పెట్టడం వల్ల పులుస్తుంది కదా, దానివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అనమాట. అందుకని ఇట్లా తినమంటారు. కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసిన నేను. ఇంకా అంచుకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే వేసి నేను బాబుకి అయితే ఇచ్చిన తినమని. చాలా బాగుందని చెప్పిండు బాబు కూడా. ఇంకా తర్వాత మేము కూడా తినాలి అవి. ఇంక ఇప్పుడైతే తోటకూర చేస్తున్నా. మస్తు మట్టి ఉంది ఆకుకూరకి, వర్షం పడ్డది కదా నిన్న మొన్న. ఆకుకూరలకు మొత్తం వర్షం పడితే చాలా మట్టి అయితే వస్తుంది. ఇంకా దీనికి కూడా చాలా ఉంది. నేనైతే 2 సార్లు కడుగుదామని ఫస్ట్ అయితే ఒక దాంట్లోకి కడిగి పెట్టి మళ్ళీ దాంట్లో ఇంకా వాటర్ పట్టి అయితే నేను కడుగుతా. ఇప్పుడు రేగటి మట్టి మొత్తం చాలా వచ్చింది. నేను ఇలా పప్పులు అయితే ఏమి వేస్తలేను ఫ్రెండ్స్, డైరెక్ట్ ఓన్లీ ఇట్లనే చేస్తున్నాను అనమాట. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏవి చేస్తలేను. అప్పుడప్పుడు చేస్తా. శనగపప్పు ఒకసారి వేస్తా, పెసరపప్పు ఒక్కొక్కసారి వేస్తా. ప్లెయిన్గా అయితే ఏదో చూడడానికి కూడా అట్లా అనిపించదు జర మంచిగా. పప్పులు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఉప్పు అవన్నీ కూడా వేసుకుందాం ఇప్పుడు. నేనైతే కొంచెం పసుపు, కొంచెం కారం, నేను పచ్చిమిర్చి ఏమి వేస్తలేదు, ఎర్ర కారమే వేస్తున్నాను అనమాట. తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన ఫ్రెండ్స్ నేను, అది మిస్ అయింది. ఇంకా కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసిన చూడండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. వాటర్ వస్తాయి మళ్ళీ ఇందులో. వాటర్ వచ్చి అయిపోయిన తర్వాత దగ్గరికి అవుతుంది చూడండి. ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నా పైనుంచి. ఇంకా రొట్టెకైతే చాలా బాగుంది. రొట్టెలు కూడా చేసిన అనమాట 2. హస్బెండ్కి రొట్టెలు కావాలంటే ఇంకా రొట్టెలు కూడా చేసిన. చాలా బాగుంది రొట్టెతోటి కర్రీ. చూడండి 20 రూపీస్ కర్రీ ఎంత అయిందో. ఇంకా బాబుకైతే టిఫిన్ కట్టడానికైతే ఇంకా నేను కలుపుదామని ఇక్కడైతే వేస్తున్నా. టిఫిన్ కలిపి పెట్టినమాట. ఇంకా బాబు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే బట్టలు వేస్తున్నా. నిన్న వేయలేదు, కొన్ని ఎక్కువనే ఉన్నాయి అనేసి ఇంకా నేనైతే వేస్తున్నా ఇప్పుడు తొందరగా. ఇంకా వైట్ డ్రెస్సులు అవి ఉన్నాయి, అవి తర్వాత వేయాలి మళ్ళీ. ఇవి మా హస్బెండ్వి 2-3 రోజుల నుంచి వైట్ పాయింట్లు ఉన్నాయి. ఇంకా అవన్నీ వేయలేదు నిన్న మొన్న, అందుకనే అన్నీ ఇద్దరు ఉన్నాయి, మా బాబువి మా హస్బెండ్వి. ఇద్దరు అయితే వేసేసిన. ఇంకా తర్వాత మళ్ళీ వేయాలి. ఇప్పుడు ఇల్లు ఊడవడం అయితే నేను ఏం ఊడుస్తలేదు ఫ్రెండ్స్. వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నాను చెప్పిన కదా. ఇంకా మధ్యాహ్నం అయితే ఏం షూట్ చేయలేను. ఇది సాయంత్రము బీరకాయ కర్రీ చేద్దామని అయితే
కట్ చేస్తున్నా టీవీ చూసుకుంటూ. ఇంకా కట్ చేసేసి ఇప్పుడైతే రైస్ కడుగుదామని రైస్ అయితే తీసుకున్నా. ఇంకా కూర కూడా చేస్తున్నా ఇప్పుడు నైట్కి. ఇక్కడ ముట్టించి అక్కడ ఎందుకెట్టనంటే ఇక్కడ అడ్డు అవుతుంది కనిపించదు, ఎట్లాగో అది కూడా ముట్టియాలి కదా అనేసి అయితే నేను ఇటు నుంచి అటు సైడ్ పెట్టిన పొయ్యి బొగాని. ఇంక ఇప్పుడు కర్రీ అయితే చేద్దాం. ఇప్పుడు బీరకాయలు కట్ చేసి ముక్కలు ముక్కలు కట్ చేసినాక అయితే కడుక్కుంటున్నాను నేను. కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అయితే కర్రీ చేద్దాం. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను నేను. సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కడిగి పెట్టుకున్న చిట్పట చిట్పట పైన అంతా చిట్లుతున్నాయి అన్నమాట ఇవి. ఇంకా మంచిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేస్తున్నాను నేను. ఫస్ట్ అన్నీ వేసుకొని తర్వాత అయితే బీరకాయ ముక్కలు వేసుకున్నాను అనమాట నేను. పసుపు, కారం, అర్ధ కిలో బీరకాయలు ఫ్రెండ్స్. ఇవి మార్నింగే తోటకూర 20 రూపీస్ది, బీరకాయలేమో 40 రూపీస్, ½ కేజీ. ఇంక ఇవన్నీ వేసుకొని ఇంకా బీరకాయ ముక్కలు వేసుకొని కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. నేను ఇందులో కూడా అప్పుడప్పుడు పెసరపప్పు, పచ్చిమిర్చి పేస్ట్ అట్లా వేస్తా, కానీ ఇప్పుడు ఏం వేస్తలేను. ఎప్పటికొకటేలాగా చేయడం మనకి ఇష్టం ఉండదు, తినేటి వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు కదా ఇంట్లో వాళ్ళకి. ఇంకా అందుకే అప్పుడప్పుడు ఒక ఐటెంని అప్పుడప్పుడు ఒకలాగా, ఇంకొకసారి ఇంకొకలాగా అట్లయితే చేస్తాను అన్నమాట. చూడండి, మొత్తం ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం జరసేపు. ఉడుకుతాయి ఇక ముక్కలు. తర్వాత ఆలోపు టమాటాలు కూడా కట్ చేసుకుందాం. ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోతుంది. పొంగొచ్చింది చూడండి. ఇక్కడ కలుపుకొని ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. అంట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు వంట చేసేటప్పుడు ఉంటాయి సామాన్లు తోమాలి, మళ్ళీ వంట అయిపోయిన తర్వాత తిని అప్పుడు మళ్ళీ తోమాలి. వాటర్ వేసినాం కదా కర్రీలా, చూడండి ఉడకడానికి వచ్చింది. ఇంకా కొంచెం సేపు ఉండనైతే నేను పెట్టేసిన. ఇంకా ఉడికిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేద్దామని అయితే మూత తీసి చూసిన అనమాట. ఇంకా చూడండి సామాన్లు ఉన్నాయి, ఇవి తోమేసి మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ తోమాలి. అన్నీ ఒకదాని వెంబడి ఒకటి అవుతున్నాయి అన్నమాట. ఇంకా మళ్ళీ ముయ్యడం ఎందుకని నేను తెరిచిపెట్టేసి రైస్ అయితే వంపుతున్నాయి ఇక్కడ. వేద్దామంటే ఇక్కడ అన్నం మెత్తగా అవుతుంది, అక్కడ అంట్లు తోమడం అయిపోయింది. ఇంకా నేను మూత పెట్టడం ఎందుకని అయితే మూత పెట్టలేదు ఇక్కడ కర్రీ పైన. మార్నింగ్ది కూడా కొంచెం అన్నం ఉంది, అందుకే నేను కొంచెమే వండిన. మళ్ళీ ఇప్పుడు రేపు అంబలి చేయడానికి మళ్ళీ అవి అయితే నానబెట్టాలి. ఈరోజైతే కొర్రలు నానబెడదాం అనుకుంటున్నా, రేపు కొర్ర అంబలి చేయడానికి.
చూడండి మొత్తం వాటర్ పోయినాయి చూడండి. ఇప్పుడు టమాటాలు వేసి ఉడకనిద్దాం. ఇంకా టమాటా ఉడికిన తర్వాత వాటర్ కావాలంటే మళ్ళీ చూసుకుందాం. ఫస్ట్ కొంచెం మగ్గనిద్దాం టమాటాని మెత్తగా అయిందాక. ఇప్పుడే వాటర్ పోస్తే టమాటా ఉడకదనమాట. టమాటా ఇంకా మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం మగ్గిపోయినాయి చూడండి. నేను కొంచెం గ్రేవీ కోసం అయితే వాటర్ పోసుకుంటున్నా. ఇంకా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది చూడండి. నేను కొత్తిమీర అయితే వేసి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్.